ఆయిల్ చేంజ్ చేస్తా అంటే డ్రై నట్కి ఈ ముక్కలు వచ్చినాయి. ఇప్పుడు ఈ ముక్కలు ఏం కథ దేనివి అని నేను మీకు చెప్తాను. అలాగనే ట్రాక్టర్ ఇంజన్ ఓపెన్ చేసి చూద్దాం ఏమైంది ఏం కథ. నాగరాజ్ అన్న, ఆయిల్ చేంజ్ చేసే కానీ డ్రై నట్ ఓపెన్ చేస్తే ముక్కలు వచ్చినాయి. కొంచెం ఇంజన్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఇంజన్ ఓపెన్ చేసి చూపిస్తా ఆ ముక్కలు ఏం కథ అని. ఓపెన్ చేస్తున్నా రైట్ నా. ఓకే, ఇంజన్ ఓపెన్ చేసి కనెక్టింగ్ బుష్ ఏమైనా పోయి ఉంటుందని నా అనుమానము. కనెక్టింగ్ బుష్ ఒకసారి చెక్ చేద్దాము. ఇది క్లీన్గా ఉంది, ఇది నల్లగా ఉంది, ఇది నల్లగా ఉంది, ఇది నల్లగా ఉంది, ఇది నల్లగా ఉంది. ఇది చూస్తే క్లీన్ తుడిచినాను ఏమన్నా దీన్ని. దీనికి ఆయిల్ ఎక్కల. దీనికి ఆయిల్ సప్లై బంద్ అయింది. దీనికి ఆయిల్ సప్లై అవుతుంది. ఆయిల్ ఉంది, దీనికి ఆయిల్ లేదు. ఆయిల్ సప్లై బంద్ అయింది దీనికి. ఇవి గమనించుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడన్నా ఇంజన్ ఓపెన్ చేస్తే. దీనికి ఆయిల్ సప్లై కాలేదు కదా. ఈ పుష్ రాడ్కి ఆయిల్ టచ్ అయింది, దీనికి ఆయిల్ టచ్ కాలే. దీనికి చూడండి ఆయిల్ ఉంది, దీనికి ఆయిల్ ఉంది, ఇక్కడ ఆయిల్ రాలే. అది కంప్లైంట్స్. హెడ్లు దించినాము, హెడ్లు ఆడున్నాయి. ఆ పక్క అయిందా, ఈ పక్క కాలే. ఇక్కడ బాల్ టచ్ అయింది. ఆడంది ముక్క, అదిగో కనెక్టింగ్ బుష్ అది కట్ అయిపోయింది. అది తీసుకోబట్రైనట్టు. ఆడించిన బట్కర్ రేక్ మీద అదిగో నారాయణ కనిపిస్తుంది. ఆడికిరా తీసుకొని ఆ కనెక్టింగ్ బుష్ ముక్కలు డ్రైనట్ కరుచుకున్నాయి. డ్రైనట్ చూపిస్తాం, అదిగో అవే ముక్కలే అవి. ఇంకా ఇట్లా పెట్టి కొంచెం ఇట్లా పెట్టి ఆట్లున్నాయి. అదిగో ఆ కనెక్టింగ్ బుష్ ముక్కలు ఆ డ్రైనట్ కరుచుకున్నాయి. దీనికోసమే మన తిప్పలు దీన్ని బయటికి తీయాలని. రైట్, కంప్లైంట్ అయితే దొరికింది. ఇది సెంటర్ది తీసినాము సెంటర్ది. ఎట్లున్నాయి ఉన్న బేరింగ్లు ఇంతగా అరగలేదు. ఇన్నేళ్ళు నడిచింటే చూడు బేరింగ్లు ఎట్లున్నాయో చూపి. ఇట్లా తిప్పు, ఆయన కల్లా చెప్పి ఎట్లున్నా చూడు. లేకుంటే ఎర్రగల్లవే. ఈ వయసు ఈ బేరింగ్ చూడు ఎట్లయిపోయింది. ఈ బేరింగ్ ఎట్లుంది. మెల్లిగా పోతుంది, నువ్వు కిందికే పంపిదానట్లే. ఇవి డ్రైనట్ కరుచుకొని వచ్చినాయి నిన్న ముక్కలు. ఈ ముక్కలు అది కంప్లైంట్, ఈ బండి కంప్లైంట్. రైట్, ఈ హోలు దీనికి ఉండల్లా, దీనికి లేదు ఈ హోలు. కనెక్టింగ్ బుష్ తిరిగింది. ఇది కనెక్టింగ్ బుష్ తిరిగింది. అక్కడున్న హోలు ఈ హోల్కి మ్యాచ్ కావాలా. తిరిగింది బుష్. ఇది ఫస్ట్ కనెక్టింగ్ రాడ్, ఇది సెకండ్ కనెక్టింగ్ రాడ్. దీనిల మీద పంచులు కొట్టొద్దండి.
ఇక్కడ ఉండేటి ఎంతున్నా కానీ రాసుకొనేసేసి డైరీలో ఈ విధంగా రాసుకొని గుర్తుపెట్టుకోండి. కానీ పంచులు కొట్టొద్దండి. ఎవరైనా చూస్తే మళ్ళీ ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు దీన్ని ఇంజన్ ఓపెన్ చేసినారు, ఇది అప్పుడే ఇంజన్ అయింది అనేసి జగతాలిగా మాట్లాడతారు. బాగుండదు అది. రైట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇది నంబర్ 3. వెరీ గుడ్. బేరింగ్ అయితే ఏం అరగలేదు, బ్రహ్మాండంగా ఉంది. క్రాంక్ కానీ బాగుంది, 3 క్రాంక్ పిన్నులు, బేరింగ్ కానీ బాగుంది. నారాజ్ అన్న, ఏం కాలేదు. బుషులు ఒకటి కట్టించేసుకో. రైట్, ఇవి కనెక్టింగ్ బుషులు. హోల్స్ ఈ 2 బాగున్నాయి, దీనికి మాత్రం తిరిగిపోయింది. హోల్స్ కరెక్ట్ ఉండాలి, అట్లా దీనికి లేదు. హోల్ కరెక్ట్గా లేదు, దీనికి తిరిగిపోయింది. ఇవన్నీ లేతికిచ్చి పంపిద్దాము. వీటికి కడిగి పెట్టినాము, లేతికిచ్చి పంపించేద్దాం అనంతపూర్. బుషులు కట్టాయండి కదా, కనెక్టింగ్ బుషులు లేత్ దగ్గర పోయి వచ్చినాయి. కొత్తగా కట్టించుకొని వచ్చినాడు అన్న. ఇప్పుడు దీనిలో మనము పిస్టన్లు ఫిట్ చేసి సెట్ చేద్దాం. ఆ రాకర్లకి ఆయిల్ ఎక్కలేదు అని చెప్తాం కదా, దీనికి ఆయిల్ ఎక్కలేదని దీనికి చూడండి బుషులే వెళ్ళిపోయినాయి. ఈ బుషులు కట్ అయిపోయినాయి. దీంట్లో వస్తాయి బుషులు, ఇవి బుషులు దీంట్లో వస్తాయి, దాంట్లో వస్తాయి బుషులు. కట్ అయిపోయినాయి. ఇక్కడ బుష్ అట్లా దీంట్లో వస్తాయి బుషులు. ఆ హోల్కి ఈ హోల్కి కోయిన్సైడ్ ఉంటుంది అన్నమాట, బయటికి ఆయిల్ రావడానికి. అట్లా ఇవి పగిలిపోయినాయి, ఈ బుషులు పగిలిపోయినాయి. ఇవి వేరేటి మారుద్దాం. మొత్తం 6టికి 6 బుషులు కొత్తవి తెప్పించేసేసి వేరేటివి మార్చేద్దాం. రైట్, అట్లే ఇవి కానీ చూడండి గుంతలు ఉన్నాయి, ఆయిల్ సప్లై లేక గుంతలు ఉన్నాయి. వీటిని కానీ గ్రైండింగ్ చేద్దాం, గ్రైండింగ్ చేసేద్దాం. ఇవి కానీ గ్రైండింగ్ చేసేద్దాం. రైట్, నా వీడియోలు బాగుంటే లైక్ చేయండి, మన వాళ్ళకి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. దయచేసి నా వీడియోలు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పండి, నేను మీకు నచ్చే విధంగా వీడియో చేస్తాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేస్తే 10 మందికి ఈ వీడియోలు ఉపయోగపడతాయి. లేదు నీ వీడియోల వల్ల ఏ ఉపయోగం లేదంటే ఏమీ చేయద్దండి, వదిలేసేయండి. ఇవి మనము గ్రైండింగ్ చేసేద్దాం. అన్నీ కడుక్కొనేసేసి కొత్తవి బుషులు తెప్పించినాము బస్సుకి. కొత్త బుషులు ఇవి. ఇది రాకరు, దాంట్లో వచ్చే బుష్ ఇది. ఆ హోల్కి ఆ హోల్ మెష్ అయ్యేటట్లు దిగ్గొట్టాల. రైట్, దా వాల్ పెట్టి ఎస్ గో. ఇట్లా అన్ని బుషులు ఇట్లే ఆ విధంగా హోల్ టు హోల్ మెష్ కనిపిస్తుందా? రైట్, కనపడించింది. అరిగింది, దీన్ని మనం గ్రైండింగ్ చేద్దాం. గ్రైండింగ్ చేసి వేద్దాం. అట్లే ఇవన్నీ గ్రైండింగ్ చేయాల. ఈ విధంగా అవన్నీ చేసేసి సెట్ చేద్దాం.
రాకర్లు ఫిట్ చేసినాము, బుష్లన్నీ సెట్ చేసి రాకర్లు ఫిట్ చేసినాము, ట్యాపెట్లు చెక్ చేసినాను. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఎంత స్మూత్గా ఉంది ఇంజన్, సూపర్గా సెట్ అయింది. ఎంత స్మూత్గా ఉంది ఇంజన్ అసలుకి, బ్రహ్మాండంగా సెట్ అయింది ఇంజన్, చాలా స్మూత్గా ఉంది. రైట్ ఫ్రెండ్స్, అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అన్న, కామెంట్ చేయండి అన్న ప్లీజ్. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అన్న.